మిత్రులందరికీ నమస్కారం. ఒక చిన్న కథను చెప్తాను. తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నించండి. కథ పేరు ఎవరికి చెప్పుకోను నా బాధ. రాయండి హెడ్డింగ్. ఎవరికి చెప్పుకోను నా బాధ. ఎవరికి చెప్పుకోను నా బాధ. ఎవరికి చెప్పుకోను నా బాధ. ఎవరికి చెప్పుకోను. ఎవరికి చెప్పుకోను నా బాధ. ఎవరికి చెప్పుకోను నా బాధ. ఇది కథ పేరు, శీర్షిక ఎవరికి చెప్పుకోను నా బాధ. ఓకే, ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఓకే, నేను చెప్తుంటాను, చక్కగా విని తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. ఒక ఊరిలో ఒక తోట ఉంది. రాయండి. ఒక ఊరిలో ఒక తోట ఉంది. ఒక ఊరిలో ఒక తోట ఉంది. ఒక ఊరిలో ఒక తోట ఉంది. తోట ఉంది. ఒక ఊరిలో ఒక తోట ఉంది. ఆ తోటలో రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. ఆ తోటలో రకరకాల పళ్ళ చెట్లున్నాయి. రకరకాల పళ్ళ చెట్లున్నాయి. పళ్ళ చెట్లు ఉన్నాయి. పళ్ళ చెట్లు ఉన్నాయి. ఒకరోజు పుచ్చకాయ ఒక్కటే కూర్చొని బాధపడతా ఉంది. ఒకరోజు పుచ్చకాయ ఒక్కటే కూర్చొని బాధపడతా ఉంది. ఒక్కటే కూర్చొని బాధపడతా ఉంది. బాధపడతా ఉంది. అది చూసి పక్కనే ఉన్న మామిడి పండు. మామిడి పండు. ఏంది పుచ్చకాయ, ఎందుకలా బాధపడతా ఉన్నావు అని అడిగింది. ఏంది పుచ్చకాయ ఎందుకలా బాధపడతా ఉన్నావు. ఎందుకలా బాధపడతా ఉన్నావు. ఎందుకలా బాధపడతా
ఉన్నావు అని అడిగింది. అని అడిగింది. దానికి ఆ పుచ్చకాయ దానికి ఆ పుచ్చకాయ ఏం చేయమంటావు బావా? 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 ఈ మనుషులు నేను దొరికితే చాలు కత్తితో కసక్కున ముక్కలు ముక్కలు చేసి తింటా ఉన్నారు అంది. ఈ మనుషులు నేను దొరికితే చాలు నేను దొరికితే చాలు నేను దొరికితే చాలు కసుక్కున 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 ముక్కలు ముక్కలు చేసి తింటా ఉన్నారు. ముక్కలు 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 చేసి తింటా ఉన్నారు అంది. తింటా ఉన్నారు ముక్కలు ముక్కలు చేసి తింటా ఉన్నారు అంది. దానికి ఆ మామిడి పండు దానికి ఆ మామిడి పండు దానికి ఆ మామిడి పండు నిజమే 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 నన్ను కూడా పట్టుకొని పిసికి పిసికి కండ మొత్తం కరిగి గుజ్జు గుజ్జు అయ్యేలా నలిపి నలిపి తింటా ఉన్నారు అంది బాధపడుతూ. రాయండి. నన్ను కూడా నన్ను కూడా నన్ను కూడా పట్టుకొని నన్ను కూడా పట్టుకొని పట్టుకొని నన్ను కూడా పట్టుకొని పిసికి 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 నన్ను కూడా పట్టుకొని పిసికి పిసికి కండ మొత్తం కరిగి కండ మొత్తం కరిగి కండ మొత్తం కండ మొత్తం కరిగి కండ మొత్తం కరిగి గుజ్జు గుజ్జు అయ్యేలా కండ మొత్తం కరిగి గుజ్జు గుజ్జు అయ్యేలా గుజ్జు గుజ్జు అయ్యేలా నలిపి గుజ్జు గుజ్జు అయ్యేలా గుజ్జు గుజ్జు అయ్యేలా నలిపి 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 తింటా ఉన్నారు అంది. నలిపి నలిపి తింటా ఉన్నారు తింటా ఉన్నారు తింటా ఉన్నారు అంది
బాధపడుతూ, తింటా ఉన్నారు అంది బాధపడుతూ, బాధపడుతూ, బాధపడుతూ. ఆ మాటలు వింటా ఉన్న అరటిపండు, ఆ మాటలు వింటా ఉన్న, ఆ మాటలు వింటా ఉన్న, ఆ మాటలు వింటా ఉన్న అరటిపండు, ఆ మాటలు వింటా ఉన్న, వింటా ఉన్న అరటిపండు, ఆ మాటలు వింటా ఉన్న అరటిపండు. ఈ మనుషులకు, ఈ మనుషులకు, ఈ మనుషులకు కొంచెం కూడా జాలి లేదు. ఈ మనుషులకు కొంచెం కూడా, కొంచెం కూడా జాలి లేదు. కొంచెం కూడా జాలి లేదు. కొంచెం కూడా జాలి లేదు. దయ లేదు. కొంచెం కూడా జాలి లేదు, జాలి లేదు. దయ లేదు, జాలి లేదు. దయ లేదు, దయ లేదు. నన్నైతే ఏకంగా తోలు వలిచి మరీ తింటా ఉన్నారు అంది. నన్నైతే, నన్నైతే, నన్నైతే ఏకంగా, నన్నైతే ఏకంగా తోలు వలచి, తోలు వలచి, తోలు వలచి మరీ తింటా ఉన్నారు. మరీ తింటా ఉన్నారు. మరీ తింటా ఉన్నారు. మరీ తింటా ఉన్నారు అంది. అంతలో అక్కడికి వచ్చిన మొక్కజొన్న, అంతలో, అంతలో అక్కడికి వచ్చిన మొక్కజొన్న, అంతలో, అంతలో అక్కడికి వచ్చిన, అంతలో అక్కడికి వచ్చిన మొక్కజొన్న, అంతలో అక్కడికి వచ్చిన మొక్కజొన్న, అంతలో అక్కడికి వచ్చిన మొక్కజొన్న. మీ బాధ, మీ అందరి బాధ ఒక ఎత్తు, మీ అందరి బాధ ఒక ఎత్తు. మీ అందరి, మీ అందరి బాధ, మీ అందరి బాధ ఒక ఎత్తు. మీ అందరి బాధ ఒక ఎత్తు. నా బాధ ఒక ఎత్తు. నా బాధ ఒక ఎత్తు. నా బాధ ఒక ఎత్తు. నన్నైతే ఏకంగా బతికి ఉండగానే, నన్నైతే, నన్నైతే ఏకంగా బతికి ఉండగానే, నన్నైతే ఏకంగా బతికి ఉండగానే, బతికి ఉండగానే, అంటే ఏకంగా బతికి ఉండగానే బట్టలు ఊడదీసి, బతికి ఉండగానే బట్టలు ఊడదీసి,
బట్టలు ఊడదీసి వేడివేడి నిప్పుల మీద వేడివేడి నిప్పుల మీద వేడివేడి నిప్పుల మీద వేడివేడి నిప్పుల మీద ఎర్రగా కాల్చి వేడివేడి నిప్పుల మీద ఎర్రగా కాల్చి ఎర్రగా కాల్చి మరీ తింటా ఉన్నారు మరీ తింటా ఉన్నారు మరీ తింటా ఉన్నారు మరీ తింటా ఉన్నారు. ఎవరికి చెప్పుకోను నా బాధ, ఎవరికి చెప్పుకోను నా బాధ, ఎవరికి చెప్పుకోను నా బాధ, ఎవరికి చెప్పుకోను నా బాధ, ఎవరికి చెప్పుకోను నా బాధ అంది కన్నీరు పెట్టుకొని, అంది కన్నీరు పెట్టుకొని, అంది కన్నీరు పెట్టుకొని. కన్నీరు పెట్టుకొని, అంది కన్నీరు పెట్టుకొని. నిజమే, నిజమే మా అందరికన్నా, నిజమే మా అందరికన్నా, నిజమే మా అందరికన్నా, మా అందరికన్నా నీ బాధే ఎక్కువ. నిజమే మా అందరికన్నా నీ బాధే ఎక్కువ, నీ బాధే ఎక్కువ. నిజమే మా అందరికన్నా నీ బాధే ఎక్కువ అంటూ, నీ బాధే ఎక్కువ అంటూ అన్నీ ఆ మొక్కజొన్నను ఓదార్చాయి. అన్నీ ఆ మొక్కజొన్నను, ఆ మొక్కజొన్నను, ఆ మొక్కజొన్నను ఓదార్చాయి. ఆ మొక్కజొన్నను ఓదార్చాయి. ఇది మిత్రులారా ఈ చిన్న కథ. ఈ కథ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. తప్పులు లేకుండా రాశారని కూడా అనుకుంటున్నాను. మరి మీరంతా తప్పులు లేకుండా రాశారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి. ఓకే, ఈ కథను మనకిచ్చింది డాక్టర్ ఎం హరికిషన్ సార్ గారు. ఆయన రాసినటువంటి కథ ఇది. ఈ కథ మీకు ఉపయోగపడితే, ఈ కథ తెలుసుకొని మీరు రాశారు కదా, చక్కగా రాస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.